శ్రీరామ్. మనకి మారేడు వృక్షం అనగానే చాలా గొప్పనైనటువంటి భావన కలుగుతుంది. నిజానికి అంతటి శక్తి ఆ వృక్షం పొంది ఉండడానికి కారణము మహాలక్ష్మి యొక్క కుడి చేతి నుంచి ఆ మారేడు చెట్టుని ఆ తల్లి ఉద్భవింపచేసింది. కాబట్టే ఆ చెట్టుకి అంతటి పవిత్రత, అలాగే అంతటి ప్రతిఫలము, అంతటి ప్రాముఖ్యత కూడా. చాలా విచిత్రం ఏంటంటే పుష్పం పుయ్యకుండానే ఫలాన్ని ఇచ్చేటటువంటి వృక్షము మారేడు వృక్షము. ప్రతి ఇంటా కూడా మారేడు వృక్షాన్ని మనం పెంచుకున్నట్లయితే ఆ ఫలితం అంతా ఇంత కాదండి. ఆ చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలి పీల్చటం ద్వారా కూడా మనం విశేషమైనటువంటి స్థితిని పొందుతాము. మారేడు దళానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం భగవదారాధన చేసేటప్పుడు పుష్పాలకి ఉన్నటువంటి కాడలని తీసి మనము పూజ చేస్తాము. కానీ మారేడు దళానికి దళాలతో ఈనెలతో ఉన్నటువంటి ఆకులనే మనము శివ పూజకి, విష్ణువు పూజకి, ఏ దేవతారాధనకైనా కూడా ఉపయోగిస్తాం. అంతటి చక్కటి ఫలితాన్ని అనుగ్రహించేటటువంటి వృక్షము మారేడు చెట్టు.